పెద్దాయన నమస్తే. పెద్దాయన మీ పేరు? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు పెద్ద? వ్యవసాయం. ఏ నియోజకవర్గం ఇది? మైలవరం. మరి మైలవరం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఈరోజు బలహీన సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి మీద పోటీకి వస్తూ ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు బాబాయ్ అసలు? ఇవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళు నలుగురు పాలించుతున్నారు రాష్ట్రాన్ని. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు చెప్పినట్టు ఇనే వాళ్ళ చెప్పుల కింద మనుషులు అయితేనే వాళ్ళ మాట వింటారని అతన్ని పెట్టారు. అతను చెడ్డోడని కాదు, వ్యక్తిగతంగా మంచోడే. కాకపోతే ఏంటంటే వీళ్ళ మాట వినేవాడు కావాలి, అందుకని పెట్టారు. నాలులోకలు ఎవరు నాలులోకలు ఎవరు ఎక్కడ నాలులోకలు ఎక్కడ వాళ్ళని ఎక్కడ పెడుతున్నారు? 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పుట్టినాడు అక్కడ పెడుతున్నారా? నాలులోకలు వచ్చిన కాడికి కడపైన ఇక్కడ మన మీద పెత్తనం చేయడం ఏంటి? అది అయితే మొన్నటి వరకు ఒక వీడియో కూడా వైరల్ అయింది. మీకు భయం వేస్తే కనుక నువ్వు పొలివందులో పోటీ చేయి, నేను వచ్చి మీ మైలవరంలో పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనతో తిరుపతిరావు గారితో చెప్పారన్నట్టుగా ఒక వీడియో ఆయన ఇంటర్వ్యూలో మాట మాట్లాడటం జరిగింది. రావచ్చు, ఆయన రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఏంటి బాబు అసలు ఈ మైలవరంలో తిరుపతిరావు గారి పట్టు ఏమాత్రం ఉంటుందంటారు? అసలు ప్రభావం ఎంత ఉంటుందంటారు? తిరుపతిరావు ప్రభావం ఏమీ లేదు. వాళ్ళు నియోజకవర్గం మీద పెత్తనం చేయడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెనకమాల ఉంటారు. తిరుపతిరావు అనే అతను కాకపోతే అది జడ్పీటీసీగా ఏదో పోటీలో కూడా లేడు కదా, అప్పుడు టీడీపీ పోటీ చేయాల పెట్టారు. ఇవాళ ఏంటంటే అతను ఏదో కొంచెం ఉసుక బిజినెస్ చేసిండు. ఏది ఇతని కింద ఇప్పుడున్న ఆయన పేరేది జోగి రమేష్, ఆయన కింద ఇసుక బిజినెస్ చేసిండు మైలవరం ఏరియాలో. అది అంతేగాని సర్నాల తిరుపతిరావు అది పోటీలో ఉంటే తెలిసేవాడేమో జడ్పీటీసీగా. జనానికి పోటీ లేదు కాబట్టి, టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి మొన్న తెలవటమే జడ్పీటీసీ పలానా సర్నాల తిరుపతిరావు అని. అంతకు మునుపు అసలు ఎవరికి తెలియదు ఆయన. అసలు మీ నియోజకవర్గంలో సర్నాల తిరుపతిరావు అంటే తెలియదు అంటారా? తెలియదు, అసలు తెలియదు. మొన్న వీళ్ళు క్యాండిడేట్గా డిక్లేర్ చేశాక మైలవరం అంట, ఇక్కడ అద్దెంట్లో ఉంటుందంట అని జడ్పీటీసీ అని అన్నారు. కానీ అదివరకు ఎవరికి తెలియదు అతను. కాకపోతే వాళ్ళ పార్టీలోనైనా కార్యకర్తలకు తెలియదు, మెయిన్ అయిన నాయకులకు తెలిసి ఉంటాడు. అది అసలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటారు తిరుపతిరావు గారికి? ఇక అదంతా వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. అంటే బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇది. మరి ఆ సామాజిక వర్గం నుంచే కదా ఈయనకు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. బీసీ ఓసీ కాదు, ఆ ముఖ్యమంత్రికి ఎవరైతే చెప్పినట్టు పడి ఉంటారో వాళ్ళని పెట్టుకుంటాడు అంతే తప్ప బీసీ ఓసీ ఇవన్నీ జనానికి చెప్పే మాటలు. నా ఎస్సీలు నా ఎస్టీలు ఇవన్నీ వేస్ట్ మాటలు. డాక్టర్ ఆయన ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ ఏం చేశారు? ఆయన్ని మాస్క్ అడిగిండు. ఆయన మాస్క్ అడిగితే ఏం చేశారు? పిచ్చోడని ముద్ర ఇచ్చారు. చివరికి ఆయన చనిపోయిండు హార్ట్ అటాక్ తోటి. ఎవరు? పోలీసు వాళ్ళు కొట్టి చంపారు, అందులో అనుమానమే లేదు. వాడెవడో ఉసిక్ కాటన్ తిరిగితే గుండు కొట్టించారు ఎస్సీ క్యాండిడేట్ని. ఇవి చెప్పుకోవటానికి పనికి వస్తాయి. ఎవరిని ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు అన్న అతను ఎమ్మెల్సీ పోతే జనాలు ఎంబడబడుతున్నారు. ఎవరు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని మొన్న ఎస్సీలు ఎంబడబడ్డారు. అంబేద్కర్కి దండ ఎత్తే దండ తీసేసి పాలతోటి క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళు దండ వేసుకున్నారు. అది పరిపాలన. అది ముఖ్యంగా ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్ గారి క్యాడర్ మొత్తం ఈరోజు సర్నాల తిరుపతిరావుకి సపోర్ట్ చేస్తారని, అలాగే కేసినేని నాని గారి ప్రభావం కూడా మీ నియోజకవర్గం మీద ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు కేసినేని నాని ప్రభావం ఇంత కూడా ఉండదు. అతన్ని ఎప్పుడో సంవత్సరం కిందనే బహిష్కరించారు. మా వాళ్ళకి తెలుసు, అతను చేసిన లోపాయికారి వ్యవహారాలు మొత్తం తెలుసు. సంవత్సరం నుంచి అతన్ని బహిష్కరించారు. పగులొకలతోటి రేత్రోకలతోటి చేసిండు ఆయన. అది వాటర్ ట్యాంకులు కూడా ఎలా ఎవరెవరు కొంచుకుంటూ వచ్చిండో ప్రతి ఊర్లో అనపడుతూనే ఉన్నాయి ఆయన ట్యాంకర్లో. అది జోగి రమేష్ గారి క్యాడర్ ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక అసలు ఆయన క్యాడర్ యాడ్ ఉందా? ఆడంత క్యాడర్ లేదులే, కానీ అవన్నీ వేస్ట్ మాటలు. ఏదైనా ఫ్యానా సైకిలా అంతే, ఎవడి క్యాడర్ అక్కడ లేదు. అది అంటే ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న తర్నాల ఎవరైతే తిరుపతిరావు గారు ఉన్నారో ఆయన సాధారణ కార్యకర్త నుంచి జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎదగడానికి గల కారణం ఏంటంటారు? అసలు ఏమీ లేదు. ఎవరికన్నా గట్టోడికి ఇస్తే ఎదురు మాట్లాడతారు ముఖ్యమంత్రికి, దానికోసం పెట్టారు తప్ప సర్నాల తిరుపతిరావు సీటు కావాలని ఆశించలేదు. అతనికి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు చెప్పినట్టు తినేవాడు కావాలి, అది దానికోసం ఇచ్చారు. అంటే పేదవాడు పెత్తందారుడు అనే ప్రచారం ఇవన్నీ వేస్ట్ మాటలే. ఆ లెక్కకొస్తే అతనికంటే పెత్తందారుడు ఎవడుండో చూట్ల మనం రాష్ట్రంలో పరిపాలన తెలుస్తుందిగా.
ఇప్పుడు అంతకు మునుపు ఆయన 151 సీట్లు వచ్చినాయి. జనం ఏమనుకున్నారంటే అన్నాడు 6 నెలల్లో నేను ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో చూపిస్తానండు. ఖచ్చితంగా అట్నే చూపించిండు. ఇప్పుడు చెబుతారు ఆంధ్ర జనం తెలివేంటో ఇప్పుడు తేలిద్ది, అప్పుడు కాదు. వాళ్ళకి 25 సీట్లు వస్తే వాళ్ళు మొనగాళ్లే. అది 25 వస్తే మొనగాళ్లే, అంతే కనపడదు. ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పటికే అయిపోయింది ఆయన వ్యవహారం. ఎమ్మెల్సీ అప్పటికే ఆయన వ్యవహారం అయిపోయింది.